వాళ్ళ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదుల మీద. వాళ్ళు పింక్ డైమండ్ అన్నారు అప్పుడు, అట్లనే దేవుడు చూపించాడు వాళ్ళకి ఏంటనేది. ఇది అని చెప్తే 9 నోట్లు ఏముంది 72,000 అంటే ఒక దేవుడి దగ్గర డబ్బులు దొంగతనం జరుగుతూ ఉంటే అసలు ఏమి జరగనట్టు లైట్ తీసుకున్నది. ఇది ఏడుకొండల స్వామి దగ్గర జరుగుతున్న దోపిడీని లైట్గా తీసుకుని ఏదో పక్కన చేశాడంటే వాళ్ళు లక్షల కోట్లు దోచుకునే వాళ్ళకి 72,000 72 లక్షలు చిన్న కనపడతా ఉండొచ్చు. కానీ అది చేసింది ఏడుకొండల స్వామికి ఒక నమ్మకంతో, ఒక పవిత్రమైనటువంటి హృదయంతో, వారికి ఏదో మొక్కు తీర్చుకోవాలనో ఎవరో పవిత్రంగా అక్కడ చేసేటువంటి సొమ్ముని ఎవరో ఇప్పుడు దగ్గర ప్రాసెస్. ఇప్పుడు సేవకులు ఉంటారు, వాళ్ళని వాడుకుంటాం మనం. దొరికింది పోలీస్ కేసు పెట్టు. ఇప్పుడు ఇవాళ కూడా జరుగుండొచ్చు. కానీ ఏం చేస్తారు, ఉన్నప్పుడు జరిగినప్పుడు పోలీస్కి ఇస్తారు, పోలీస్ కేసు పెడతారు, అది ప్రాసెస్ పోలీసు వాళ్ళు చూసుకుంటుంది. అసలు నీకు సంబంధం ఏంటి? మీరెవరు వాళ్ళతో మాట్లాడడానికి, మీరెవరు వాళ్ళ ఆస్తి రాయించుకోవడానికి, మీరెవరు బ్లాక్మెయిల్ చేయడానికి, మీరెవరు వాళ్ళు తీసుకెళ్ళడానికి? ఈరోజు అతను కూడా బాధపడుతూ చెప్తా ఉన్నాడు కదా. దట్స్ నాట్ ద ప్రాసెస్ బేసిక్. అది చెప్పాను నేను. మేము వాళ్ళ ఆస్తి రాయించాడు, నువ్వెవరు రాయించడానికి? ఇదే ప్రాసెస్. పోలీసు ఉంది, వ్యవస్థ ఉంది, సిస్టమ్ ఉంది, చేస్తారు. 72,000 9 నోట్లేగా అంటే ఏ నోట్లో ఏంటో అసలు డాలర్ బిల్లులా డాలర్ కాయిన్లా కూడా తెలియదు వాళ్ళు చెప్పే విధానం. ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లస్ ఏడుకొండ సార్లు చూసుకుంటారు, దాని గురించి మనం తక్కువ మాడితే మంచిది.